కపాలదుర్గం 10వ భాగం. హరహర బైరాగి పులి తోడేళ్లతో తమను సమీపిస్తూ అన్న మాటలు విని నరేంద్రుడు అజితుడు భయాశ్చర్యాలతో అతన్ని చూడసాగారు. అనంతశర్మ మాత్రం జంకుపడక హరహర బైరాగి కేసి పరీక్షగా చూసి, "నువ్వే కదా కపాల మాంత్రికుడి శిష్యుడైన హరహర బైరాగివి?" అని అడిగాడు. ఆ ప్రశ్నకు హరహర బైరాగి పెద్దగా నవ్వి, "నన్ను గుర్తించేందుకు పెద్ద తెలివితేటలేమీ అవసరం లేదు. కానీ నువ్వనుకున్నట్టు నేను కపాల మాంత్రికుడి మామూలు శిష్యుణ్ణి కాదు, ప్రధాన శిష్యుణ్ణి" అని అన్నాడు. "అలాగా, అయితే నీకీ అరణ్యంలో ఏం పని?" అన్నాడు అనంతశర్మ. హరహర బైరాగి కనుబొమ్మలు చిట్లించి, "నేను హరహర బైరాగిని అని తెలిసి ఆ ప్రశ్న అడుగుతున్నావా? ఏమి నీ దుస్సాహసం? తక్షణం దారి తొలగు. నా చేతబడి పారిపోయి వచ్చిన కపాలాన్ని నన్ను తీసుకుపోని" అంటూ అజితుడి కేసి బయలుదేరాడు. అజితుడు భయంతో నిలువెల్లా వణికిపోతూ, "అనంతశర్మ, నన్నీ భయంకరుడైన బైరాగి నుంచి కాపాడు" అంటూ అనంతశర్మ వెనకకు వచ్చి నిలబడ్డాడు. అనంతశర్మ అభయం ఇస్తున్నవాడిలా చెయ్యెత్తి, "అజిత, భయపడకు. నీవెంత మిత్రద్రోహివి అయినా నీ ప్రాణాలను ఇతడి పరం కానివ్వను. ఒకవేళ నీకు మరణమే శిక్ష అయితే అది అమలుపరచగలవాడు నా అన్న ఈ నరేంద్రుడు" అని అన్నాడు. ఆ మాటలతో అజితుడు స్థిమితపడ్డాడు. నరేంద్రుడికి ఎక్కడలేని ధైర్యం కలిగింది. అతడు కత్తి పైకెత్తి, "తమ్ముడు అనంత, వీడి కపాలం ఏపాటి చేవగలదో కత్తి ప్రయోగించి పరీక్షించమంటావా?" అని అన్నాడు. నరేంద్రుడు మాట ముగించే లోపలే హరహర బైరాగి తన పక్కన ఉన్న పులికేసి తల తిప్పి చూసి, "బిడ్డ వ్యాఘ్ర" అంటూ హెచ్చరించాడు. ఆ వెంటనే పులి వెనక కాళ్ళ మీద నిలబడి నరేంద్రుడికేసి దూకబోయింది. హరహర బైరాగి కల్లెర్ర చేసి పళ్ళు కొరుకుతూ, "నీ పేరు అనంతుడా? నువ్వు చేసిన ఈ పనికి నీ తల కపాలదుర్గంలో వేళ్లాడబోతున్నది" అంటూ చేతిలోని మంత్రదండం పిడిని గట్టిగా పట్టుకొని లాగాడు. తలతలా మెరుస్తున్న కత్తి ఒకటి బయటపడింది. అనంతశర్మ ఎందుకైనా మంచిదని ఒక అడుగు వెనక్కి వేసి డాలును ముందుకు చాస్తూ, "కపాల మాంత్రికుడి ప్రధాన శిష్యుడు మంత్రశక్తుల్లోనే మునగాడేమో అనుకున్నాను. యుద్ధంలో కూడా దిట్ట అన్నమాట" అని బైరాగి వెనక్కిపోయి కత్తి పైకెత్తి నిలుచొని నరేంద్రుడితో, "అన్నా నరేంద్ర, ఈ చుచ్చు భైరాగిని ఇప్పుడే నరక్కు. ఇతడితో నాకు కొంచెం పని ఉన్నది" అని అన్నాడు. ఆ మరుక్షణం హరహర బైరాగి, "జై కపాల గురు" అంటూ అరిచి మెరుపులా ఉన్న చోటు నుంచి దాదాపు 100 అడుగుల దూరం పరిగెత్తిపోయి, "అనంత, నువ్వెవరివి? నీ మాట తీరు నిర్భయత్వం చూస్తూ ఉంటే నీకు కొన్ని మంత్రశక్తులు తెలుసునని అనుమానం కలుగుతున్నది. నీ గత చరిత్ర ఏమిటి?" అని అన్నాడు. ఆ సరికి పులి తోడేలు కూడా పోయి హరహర బైరాగి పక్కనే నిలబడ్డాయి. అనంతశర్మ నరేంద్ర అజితులతో, "చూశారా, హరహర బైరాగి అనేవాడు ఎంత జిత్తులమారో. వాడు తుఫాను వేగంతో మన మధ్య నుంచి పారిపోయాడు. బహుశా తన మంత్రతంత్రాలు మన మీద పారవన్న సంశయం కలిగి ఉంటుంది" అని బైరాగితో పెద్దగా, "నా గత చరిత్ర కన్నా భవిష్యత్తు చరిత్రే వినసొంపుగా ఉండే అవకాశం ఉన్నది. అదలా ఉంచుదాము. నువ్వు నిర్బంధించిన ఇద్దరిలో రెండవ వాడైన ఆ కుముదుడు ఎక్కడ ఉన్నాడు?" అని అడిగాడు. "కపాల మాంత్రికుడి శిష్యుణ్ణి ఇంత ధీమాగా ప్రశ్నించేవాణ్ణి ఇంతవరకు నేను చూడలేదు. సరే, ఆ సంగతి త్వరలోనే తేలుస్తాను. ఆ కుముదుడు అనేవాడు పిరికి వెధవ. వాడు నా నుంచి పారిపోయే ప్రయత్నంలో పెద్ద కొండరాతి మీద నుంచి జారి కిందపడి ప్రాణాలు పోగొట్టుకోవటమే కాక ఆ పోటుకు తల ముక్కలు చెక్కలు అయిపోవడంతో కపాలం కూడా నాకు పనికి రాకుండా చేశాడు" అని అన్నాడు హరహర బైరాగి. తన మిత్రుడైన మంత్రి కొడుకు చావు వింటూనే అజితుడు వెలవెలపోతూ, "అడవి ఏనుగుల ధాటికి తట్టుకోలేక పారిపోయి వచ్చాను. పట్టపటేనుగు భద్రకాళి నా కంటపడి నన్ను కాపాడింది. కుముదుడు ఆ అదృష్టానికి నోచుకోలేకపోయాడు" అని అన్నాడు. గజదొంగ నరేంద్రుడు గట్టిగా పళ్ళు కొరికి, "ఒరే మిత్రద్రోహి, అప్పుడే నీ ప్రాణాలు దక్కాయని సంతోషించకు. నీ తల నేను ఆ బైరాగిగాడో నరుక్కుపోతాము" అని అన్నాడు. "భేసైన మాట పలికావు నరేంద్ర.
ఈ అజితుడు అనేవాడిని నాకు అప్పగించి మీ దారిని మీరు ఎందుకు పోకూడదు అంటూ హరహర బైరాగి వాళ్ళకేసి బయలుదేరాడు. ఈసారి పులి తోడేలు తోకలు ముడిచి దిక్కులు చూస్తూ ఉన్న చోటనే కదలా మెదలక ఉండిపోయాయి. బైరాగి వాటి కేసి చూసి ఆశ్చర్యపోతూ, ఏం వృక వ్యాఘ్ర, ఎవరిని చూసి మీరు భయపడుతున్నారు? వీళ్ళు అతి సాదా మనుషులు. మనకు కావాల్సిన అజితుడు అనేవాణ్ణి తీసుకొని మన దారిన మనం పోదాం రండి అని అన్నాడు. అనంతశర్మ బైరాగి కళ్ళల్లోకి చూస్తూ, ఏం కపాల మాంత్రికుడు శిష్యుడా? నా కపాలం అన్న ఈ నరేంద్రుడి కపాలం నీకు పనికొచ్చేవి కావంటావా ఏం అని అడిగాడు. మా గురువుగారికి కావలసిన 1116 కపాలాలలో 116 రాజవంశానికి చెందిన వాళ్ళవై ఉండాలి. ఒక్క అజితుడు తప్ప మీ ఇద్దరూ రాజవంశానికి చెందిన వాళ్ళు కాదు అన్నాడు హరహర బైరాగి. అనంతశర్మ బైరాగి కేసి కళ్ళురుముతూ చూసి, నేనే వంశానికి చెందినవాణ్ణో గుర్తించడానికి ప్రయత్నించు అంటూ తన చేతిలోని ఖడ్గాన్ని బైరాగి ముందు నిలువున భూమిలోకి విసిరుగొట్టాడు. ఆ మరుక్షణం పెద్ద నీటిధార బుస్సుమంటూ పైకి లేచింది. అందులో నుంచి పెద్ద ముసలి ఒకటి నోరు తెరిచి తోక ఆడిస్తూ అంత ఎత్తున కింద పడుతూనే చర్రుమంటూ పాకిపోయి హరహర బైరాగి పెంపుడు తోడేలు మెడకరిచి పట్టుకున్నది. కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయిన ఈ అద్భుతం చూసి హరహర బైరాగి భయాశ్చర్యాలలో మునిగిపోయి తెప్పరిల్లే లోపల తోడేలు పిచ్చిగా అరుస్తూ ముసలి పట్టు నుంచి బయటపడేందుకు పెనుగులాడసాగింది. అనంత, నీకు కొద్దిపాటి మంత్రవిద్యలు తెలుసునన్నమాట. సరే, క్షణం ఆగు, నా శక్తి ఎలాంటిదో చూద్దువుగాని అని హరహర బైరాగి తన మంత్రదండంతో గట్టిగా నేలను కొట్టాడు. వ్యాఘ్రాదమా, నీ తోటి సహచరుడు మాయా ముసలికి చిక్కి ప్రాణాపదలో ఉంటే నువ్వు చోద్యం చూస్తున్నావా అన్నాడు కోపంగా. పులి పెద్దగా గాండ్రించి ముసలి నడుం మీద పంజాతో గట్టిగా ఒక దెబ్బ కొట్టింది. ముసలి తోకతో బలంగా తల మీద ఒక చరుపు చరిచి అది కిందపడి లేచే లోపల తోడేలును ఈడ్చుకుంటూ ఊబికేసి లాక్కుపోయింది. అద్భుతం అనంత, మహాద్భుతం. నువ్వు నా శిష్యుడు కాదగిన అర్హతలు ఉన్నవాడివి, సందేహం లేదు. నా వెంట ఉండి నాకు సాయపడుతూ ఆ విధంగా కపాలకేసిని దయకు పాత్రుడివి ఎందుకు కాకూడదు అన్నాడు హరహర బైరాగి. అప్పటి వరకు జరిగినదంతా అద్భుతపడిపోతూ చూస్తున్న గజదొంగ నరేంద్రుడు చప్పున హరహర బైరాగి కేసి కత్తి చాచి అనంతశర్మతో, తమ్ముడు, ఈ దుష్టుడు కపాలం కపాలం అని 1కి 2 సార్లు నసపెట్టలా వాగుతూ నా మతి పోగొడుతున్నాడు. ఒక్క కత్తివేటితో వీడికి కపాల మోక్షం కలిగించమంటావా అని అన్నాడు. అనంతశర్మ చిరునవ్వు నవ్వి రహస్యం చెబుతున్నవాడిలా నరేంద్రుడితో, అన్న, ఈ హరహర బైరాగి తల నరకటం అంత తేలిక కాదు. వాడు ఏదో తాళు తప్పాపాటి మంత్రశక్తులు ఉన్నవాడే. ఒకవేళ మనం వీణ్ణి ఇక్కడ హతమార్చిన కపాలదుర్గంలో ఉన్న వీడి గురువు మాటేమిటి? ఒక విధంగా ఈ బైరాగిని మనం మంచి చేసుకోవటంలో మేలు లేకపోలేదు అని అన్నాడు. నరేంద్రుడు అయిష్టంగా ముఖం పెట్టి పెద్ద గొంతుతో, తమ్ముడు అనంతశర్మ, ఈ మాటలు అంటున్నది నువ్వేనా? ఈ దుష్ట మాంత్రికుడితో స్నేహం కన్నా ఈ అరణ్య ప్రాంతాలలో దారులు కొట్టుకు బ్రతకటంలో ఎక్కువ గౌరవం ఉందంటాను అని అన్నాడు. నిజం శర్మ, ఇంత జరిగాక ప్రాణమిత్రుడు కుముదుడు అకాల మరణం పాలవటం, అది కూడా చూసిన తర్వాత నాకు యశవంత నగరం పోయి తండ్రిగారి కంటబడాలని లేదు. అన్న జితుడే సింహాసనం ఎక్కుగాక అన్నాడు అజితుడు. అజితుడి మాటలకు అనంతశర్మ ఆశ్చర్యపడిపోతూ చూస్తున్నంతలో హరహర బైరాగి పెద్దగా నవ్వి, యశవంత దేశానికి రాజు కాదగినవాడు చివరకు ఇలా దిగజారి అదే అరణ్యాలలో బాటసారుల్ని దోచి బతకాలి అనుకుంటున్నాడన్నమాట. అలాంటి ముచ్చువెదవని నువ్వు నా నుంచి కాపాడాలని చూస్తున్నావా అనంత అని అన్నాడు. ఆ ప్రశ్నకు ఏం జవాబు ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉన్నంతలో కొండవాగు వైపు నుంచి పట్టపు టేనుగు మీద 3 సైనికులు, దాని ముందు పరిగెత్తుతూ 4వ సైనికుడు అక్కడికి వస్తూనే, అయ్యా, మనం ఈ ప్రదేశం నుంచి ఎంత త్వరగా పారిపోతే అంత మంచిది. కొండవాగులో పట్టపు టేనుగును స్నానం చెయ్యిస్తూ ఉన్న మా మీదకి
ముగ్గురు ఆటవీకులు బాణాలు ప్రయోగిస్తూ వచ్చి పడ్డారు. దూరం నుంచి మలుపులో నుండి 40-50 మంది ఆటవీకులు మా కంటపడ్డారు అన్నాడు రొప్పుతూ. ఇంతమంది ఆటవీకుల్ని తప్పించుకొని నలుగురు ప్రాణాలతో ఇక్కడికి పారిపోయి రాగలగటం గొప్ప విశేషం అని హరహర బైరాగి కేసి తల తిప్పి, బైరాగి, నువ్వీ ఆటవీకుల వల్ల పెద్ద చిక్కుల్లో పడినట్టు ఉన్నదే, మరి ఏం చెయ్యబోతున్నావు అని అడిగాడు. హరహర బైరాగి చుట్టూ ఓ మారు కంట చూసి, అనంతశర్మ, నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? అరణ్యంలో దొరికిన ఎండు కపాలాలను ఏరుకుంటూ బ్రతికే నాకు ఆ ఆటవీకులు ఎందుకు హాని కలిగిస్తారు? ఇంతకు ఈ అజితుడి మాట తేల్చి చెప్పావు కాదే, వాడు నావాడా నీవాడా అని అడిగాడు. అజితుడు గడగడలాడిపోతూ అనంతశర్మతో, అనంతశర్మ, నువ్వు యశవంత నగర పౌరుడివి. ఈ నరేంద్రుడు మా రాజ్యంలోనే పుట్టి మా అరణ్యాలలో దారిదోపిడీ వృత్తిలో ఇంతకాలం సుఖంగా బ్రతుకుతున్నాడు. అలాంటి మీ ఇద్దరు నన్ని భయంకర మాంత్రికుడి పాలు చేస్తారా అని అడిగాడు. అనంతశర్మ దూరంగా పట్టపటేనుగు దగ్గర నిలబడి దిక్కులు చూస్తున్న నలుగురు సైనికులను అజితుడికి చూపిస్తూ, వాళ్ళు కూడా మీ నాన్నగారి సైనికులే. ఒక పని చెయ్యగలవా? నువ్వు వాళ్ళ వెంట పట్టపటేనుగును ఎక్కి నగరానికి వెళ్ళిపో అని అన్నాడు. అజితుడు సంతోషంగా ఏనుగుకేసి బయలుదేరిపోయేంతలో నరేంద్రుడు కోపంగా, అక్కడ నగరంలో రాజు మంత్రి కుముదుడు ఏమయ్యాడని ప్రశ్నిస్తే ఈ మిత్రద్రోహి ఏమని జవాబు చెప్పగలడు అని అన్నాడు. ఏదో ఒక బొంకు బొంకి తప్పించుకోగలడు. వాడి మానానవాన్ని పోని అన్నాడు అనంతశర్మ. రాజుగారు మనకు 20 గ్రామాలు ఇస్తానన్నాడు కదా, వాటి మాటేమిటి? ఆయన తీసుకురమ్మన్న ఇద్దరిలో ఒకన్ని పట్టుకున్నాము. ఇందుగాను అంటే 10 గ్రామాలు మనకు ధారాదత్తం చేస్తాడా ఆ రాజు అని అడిగాడు నరేంద్రుడు. అలా చెయ్యనూవచ్చు, లేక మంత్రి కొడుకు చావు నెపం మన మీద మోపి మనిద్దరినీ మరొకసారి ఉరితీయించే ప్రయత్నం చేసినా చేయవచ్చు. అందువల్ల అన్న, ఆ యశవంత నగరానికి మనకు ప్రస్తుతానికి తెగతింపులు జరిగిపోయినట్టే అన్నాడు అనంతశర్మ. అంటే మనం ఈ మహారణ్యంలో ఏకాకులం అయిపోయినట్టేనన్నమాట అంటూ నరేంద్రుడు పెద్దగా నిట్టూర్చి వాళ్ళ సంభాషణ అంతా వింటూ నేలచూపులు చూస్తున్న హరహర బైరాగితో, ఏం బైరాగి, ఇక నీ దారేదో నువ్వు చూసుకో. మా కపాలాల జోలికి రానంత వరకు నీకు నా నుంచి గాని తమ్ముడు అనంతశర్మ నుంచి గాని ఎలాంటి ప్రమాదము కలగదు అని అన్నాడు. హరహర బైరాగి కసిగా కత్తిని మంత్రదండంలోనికి నెట్టి, అదుగో ఆ అజితుడు పట్టపటేనుగుని ఎక్కి హాయిగా నలుగురు అంగరక్షకులతో మీరనే ఆ నగరానికి వెళ్ళిపోతున్నాడు. ఇంత శ్రమపడి నా కలిగిన లాభం ఏమిటి? నా పెంపుడు తోడేలును పోగొట్టుకున్నాను అని అన్నాడు. ఆ మాటలకు అనంతశర్మ చిన్నగా నవ్వి, నీ తోడేలు ఎక్కడికి పోలేదు. నా ముసలి పొట్టలో ఏ చీకు చింత లేకుండా సుఖంగా ఉన్నది. అదుగో నా ముసలి మడుగులో నుంచి బయటికి వస్తున్నది, చూసావా అని అన్నాడు. అంతలో ఒక బాణం రివ్వుమంటూ వచ్చి అనంతశర్మ చేతిలో ఉన్న డాలును తాకింది. అంత దూరం పోయి పడింది. మరొక చోట హరహర బైరాగి భుజాన్ని రాసుకుంటూ నేలలో గుచ్చుకున్నది మరో బాణం. హరహర బైరాగి జై కపాలగురు అంటూ ఎగిరి గంతేసి కొంచెం దూరంలో ఉన్న చెట్టు చాటుకు పోయాడు. ఆ చెట్టు కొమ్మల్లో విల్లంబులు పట్టి నలుగురు ఆటవీకులు అతడి కంటబడ్డారు. బిడ్డ వ్యాఘ్ర, ఆ కొమ్మల్లో ఉన్న ఆటవీకుల్ని నోట కరుచుకురా అన్నాడు ఆ బైరాగి. ఆ మరుక్షణం పులి గాండ్రిస్తూ పోయి ఆ ఆటవీకులున్న చెట్టు మీదకి ఎక్కింది. ఇంకా ఉంది.